జై శ్రీరామ్. హర హర గంగే జై జయ గంగే, హర హర గంగే జై జయ గంగే. ఈ నామాన్ని జపిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఇంకా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. నిన్న రాత్రి మైహర్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఊళ్ళో ఆగడం జరిగింది. ఎందుకోసం చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. స్వయంభూ దేవత, చాలా విశేషం. ఆ అమ్మవారి యొక్క వీడియో పంపిస్తాను నేను మీకు. ఆ తల్లి పాదాల చెంత పడుకున్నాం, విశ్రాంతి తీసుకొని బయలుదేరాము. ప్రయాగకి ఇంకా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. కావాలనే ఆగటం జరుగుతోంది. ఎందుకోసం అంటే, మొన్న మౌని అమావాస్య, సుమారుగా 9 కోట్ల నుంచి 12 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. ఆ యొక్క వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా వెళ్ళటానికి సమయం పడుతోంది. కాబట్టి కొంచెం ఒకరోజు వ్యవధి ఇవ్వటమే మంచిది అన్న భావనతో నిదానంగా వెళ్ళటం జరుగుతుంది. లేతే ఈ పాటికి వెళ్ళి గంగమ్మ తల్లిని పూజించి గంగాజలం కూడా తీసుకొని వచ్చేవాళ్ళం. అయితే కొంచెం ఆలస్యంగా వెళదామన్న భావనతోటే ఈ విధంగా వెళ్ళటం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇంకా 200 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యాహ్నం సుమారుగా 1 గంట 2 వరకు ప్రయాగకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంది పరిస్థితి అనేటటువంటి విషయాన్ని నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. హైదరాబాద్ నుండి ప్రయాగ వరకు కూడా రోడ్డు అద్దంలా ఉంది, చక్కగా ఉంది. అసలు డ్రైవర్లకు కానీ కూర్చున్నటువంటి మనకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు, అంత అద్భుతంగా ఉంది. కాబట్టి వాహనం తీసుకొని వచ్చేయచ్చు. ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా ఉంది ప్రయాణం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటి దాన్ని నేను మీకు అక్కడ 2ంటికి అక్కడ చేరుకున్న తర్వాత వీడియో తీసి పంపిస్తాను. ప్రయాగకు వచ్చి కుంభమేళా స్నానం చేయాలనుకునే వాళ్ళు ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత వచ్చే విధంగా ప్రణాళిక వేసుకొని జాగ్రత్తగా వచ్చి గంగా స్నానం చేసి చక్కగా కనీసం ఒక 5 లీటర్ల గంగా జలం అన్నా తీసుకొని వెళ్ళండి. కనీసం 5 లీటర్లు కానీ 10 లీటర్లు కానీ మీ శక్తిని అనుసరించి. ఎందుకంటే కొంత దూరమైనా నడవవలసిందే. 5వ తారీఖు తర్వాత అయినా సరే కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరమైనా నడవవలసిందే అని చెప్తున్నారు. నాకు అనుభవం లేదు, వెళుతున్నాను నేను కూడా. వీడియోలలో గమనిస్తున్నది ఏమిటంటే, కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు ఎవరైనా నడవవలసిందే. వృద్ధులైనా, పిల్లలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా నడవాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీ శక్తిని చూసుకోండి. శక్తిని చూసుకొని జాగ్రత్తగా వచ్చి మహాకుంభమేళాలో స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా వస్తుంది. అంతవరకు మనం ఎవ్వరం కూడా జీవించం కదా. 144 సంవత్సరాలు జీవించే మహానుభావులు ఎవరున్నారు? ఈ కాలమాన పరిస్థితులు కానివ్వండి, తినేటటువంటి ఆహారాలు కానివ్వండి, అన్నీ కలుషితం చేస్తున్నారు. కాలుష్యంగా కేవలం ధనార్జనే ప్రధానం అయిపోయింది అందరికీ కూడా. దానివల్ల మొత్తం అంతా కూడా కాలుష్యం చేసి అమ్ముతున్నారు. పాలు, బియ్యము, అన్ని తినే ఆహారాలు అన్నీ కూడా కాలుష్యం అయిపోయాయి. పళ్ళలో అసలు తీపిదనం లేదండి. ఏ పండు తిన్నా కూడా అసలు తీయగా అనిపించడం లేదు. మామిడి పళ్ళ కాలం వస్తే మా చిన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. ఆ మామిడి పళ్ళు తినాలని ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు చూడటానికి పండు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ పండుని తింటూ ఉంటే పుల్లగా ఉంటుంది, తీపిదనం ఉండదు, లేదా చప్పగా ఉంటుంది. ఏ పండు చూసినా అలాగే ఉంటుంది. కొద్దో గొప్ప సీతాఫలం మరియు సపోటా, ఈ 2 కాస్త తీయదనం కనిపిస్తున్నాయి ప్రస్తుతం. భవిష్యత్తులో మరి వీటిని కూడా ఏం చేస్తారో తెలియదు. అన్నీ కూడా దేశవాళీ పళ్ళని కాస్త హైబ్రిడ్ చేసేస్తున్నారు. సీతాఫలం హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి, అన్నీ హైబ్రిడ్ మయం. అవి తినడం వల్ల హార్మోన్లు బాగుండవు, ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయని ఏదో మొత్తానికి వైద్యులు చెబుతూ ఉన్నారు. వీళ్ళేమో ఈ విధంగా మార్పిడి చేసేస్తున్నారు. గోవులలో మార్పిడి,
అన్నీ ఇలా జరుగుతోంది. సరే, ఏదేమైనా కూడా మనం ఏం చేయాలంటే ఎక్కడికక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ ఉండాలి. మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ 144 సంవత్సరాలు. ఇప్పుడే వేడి ఎంత ఉంది, విపరీతమైన వేడి, చలికాలంలో వేడి, సరే ఎండాకాలంలో చెప్పక్కర్లేదు. అటు మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం గంగా నది అసలు కనిపించదు అని అంటున్నారు కొంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం వినడానికి కూడా బాధగా ఉంటాయి. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు మనం గంగా స్నానం చేద్దాము. ఆ గంగా జలం తెచ్చి ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా మన దేవతలకి పూజలు చేద్దాము. వీలైనంత ఎక్కువ గంగా జలాన్ని, ఒకవేళ వాహనంలో వెళితే కాస్త ఓపిక ఉన్న వాళ్ళు, అంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళు, 35 సంవత్సరాల లోపు వాళ్ళు పురుషులు వెళితే జాగ్రత్తగా కనీసం ఒక 10 లీటర్ల క్యాను ఒకటి నిదానంగా మోసుకొద్దాం. కంగారే ఉంది. వెళ్ళి ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఏదో గంటలో అయిపోవాలి, అరగంటలో వచ్చేయాలి, రేపు సాయంత్రం కల్లా శ్రీశైలంలో ఉండాలంటే ఎలా ఉండగలుగుతాం? ఉండలేము కదా. కంగారే ఉంది. ఇంత దూరం వచ్చాం, పవిత్ర స్థలం. ఒకరోజు ఆలస్యమైనా సరే ఇక్కడే ఉండి జాగ్రత్తగా భక్తుల గోత్రనామాలు స్పష్టంగా త్రికరణ శుద్ధిగా భక్తితో చదివి ఆ గంగమ్మ తల్లిని పూజించి గంగాజలం తీసుకొని ప్రతి 1/2 కిలోమీటర్కి ఒకసారి ఆగుతూ నిదానంగా గంగాజలాన్ని తీసుకొని వద్దాం అన్న భావనతో ప్రశాంతంగా వెళుతున్నాం. వెళ్ళి జాగ్రత్తగా, ఈరోజు వెళ్ళలేకపోతే రేపు వెళతాం. అక్కడే ఏదన్నా రూమ్ తీసుకొని విశ్రాంతి తీసుకుంటాను, లేదు ఈ కారులోనే పడుకుంటాను. శాల్వా తెచ్చుకున్నాను, అలాగే విశ్రాంతి తీసుకొని రేపు నిదానంగా మళ్ళీ వస్తుందా 144 సంవత్సరాలు నేను జీవిస్తానా? ఇప్పుడే 44 సంవత్సరాలు, ఇంకా 144 సంవత్సరాలు ఇంకేం జీవిస్తాం? కాబట్టి అసలు ఎక్కడ కూడా తొందరపడట్లేదు. కుంభమేళా విషయంలో కంగారు పడట్లేదు. నాతో వచ్చినటువంటి రాజు, రమేష్ కూడా చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా అలాగే గురుగారు మీరు ఎలా చెప్తే అలా మేము, మా అదృష్టం మీతో రావటం అని వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. గంగాజలాన్ని నిదానంగా జాగ్రత్తగా మేము తీసుకొని వచ్చి మా భుజాల మీద భక్తితో తీసుకొని వచ్చి కారులో పెడతాము అని చెప్పి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఎంటీ బాటిల్స్ నేను అక్కడి నుంచి పట్టుకొచ్చాను, శ్రీశైలం నుండి జాగ్రత్తగా తీసుకొని రావటం జరిగింది. ఇలా ప్రయాణించి వెళుతున్నాము, అక్కడికి చేరుకోబోతున్నాము. చేరుకున్న తర్వాత మీకు వివరంగా తెలియజేస్తాను. వీలైనంత ఎక్కువ చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను. ఎందుకోసం అంటే ఇంకా అవకాశం ఉంది. 26వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది. కానీ 26వ తేదీ ఇంకా విపరీతమైన రద్దీ ఉంటుంది, శివరాత్రి కాబట్టి. ఈ విశేషమైన పర్వదినాలలో స్నానం చేయడం విశేషమే, కానీ మన శరీరాలు తట్టుకోవటం కష్టం. అంతంత దూరాలు ప్రయాణించటం కష్టం, ఆ జనాలలో తట్టుకోవడం కష్టం. కాబట్టి విశేషమైన పర్వదినాలలో స్నానం చేయాలి అని భావించకుండా అసలు ఈ 26 రోజుల లోపు ఎప్పుడు వీలైతే అప్పుడు అవకాశం ఉన్నవారు వచ్చి స్నానాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇక ఫ్లైట్ విషయంలో సుమారుగా 30,000 రూపాయలు ఉంది ఒక ఫ్లైట్ టికెట్ డైరెక్ట్ ప్రయాగకి. కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేదు అని భావించిన వాళ్ళు రండి, చక్కగా ఫ్లైట్లో వచ్చి చేయండి. డబ్బుని మనం మళ్ళీ సంపాదించుకోగలుగుతాం. ఈ కుంభమేళా అయిపోతే మళ్ళీ రాదు. చాలా విశేషమైంది. అసలు అది ఎందుకోసం కుంభమేళా, ఏ గ్రహం ఎక్కడ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది, కుంభమేళా ఎలా వస్తుంది అనే విషయాన్ని నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. ఏదో ఊరికనే కుంభమేళా వచ్చింది కాదు, దానికి కూడా గ్రహాలు ఒక కూటమి ఉంటుంది. ఆ కూటమిలోనే మహాకుంభమేళా వస్తుంది. అలా పద్ధతి ఉందన్నమాట. అలా వచ్చినటువంటిదే ఈ మహాకుంభమేళా. కాబట్టి వీలైన వాళ్ళు చక్కగా ఫ్లైట్లో వచ్చి స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. లేకపోతే 4-5 కలిసి ఒక కారు మాట్లాడుకొని సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కారు అవ్వవచ్చు. అందరూ షేర్ చేసుకున్నారనుకోండి, ఏముంది, మనిషికి ఒక 6,000 8,000 పడుతుంది. అలా కూడా రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు వచ్చి స్నానం చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ స్నానం అలా రాలేని వాళ్ళకి నేను గంగాజలం పంపిస్తాను. కుంభమేళా జలం, ఆ నీళ్లు పట్టుకోవటం,
ఆ గంగమ్మ తల్లిని యథాశక్తిగా పూజించటం మొదలైన వీడియోలన్నీ కూడా మీకు పంపిస్తాను. ఎందుకంటే మీకు నమ్మకం కుదరాలి. అవి మహాకుంభమేళా జలం మేము పొందాము అన్న నమ్మకం మీకు ఎలా కుదురుతుంది? నేను వీడియో పంపిస్తేనే కుదురుతుంది. లేకపోతే గురుగారు ఎక్కడో ట్యాప్ నీళ్లు తీసుకొచ్చారనుకుంటారు మీరు. ఎందుకంటే ప్రస్తుతం కలియుగం కదా, అలా ఉన్నాయి పరిస్థితులు కూడా. కాబట్టి మీకు ఈ వీడియోలు తీసి పంపించడం దేనికంటే ఆ పూనికతో త్రికరణ శుద్ధిగా ఆ గంగా జలాన్ని మీరు తల మీద చల్లుకోవాలి, ఆ ఫలితాన్ని పొందాలి. త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితాన్ని మీరు పొందాలి అంటే ఆ మనస్సులో అది నాటుకోవాలి. దృఢ సంకల్పం ఏర్పడాలంటే ఆ వీడియోలు మీకు కనపడాలి. కనిపిస్తేనే మీరు అంత భక్తితో తల మీద చల్లుకుంటారు. లేకపోతే ఏదో తాగే వాటర్ ప్యాకెట్లు పంపించారు అనుకుంటారు. కాబట్టి నేను అక్కడ నీళ్లు నింపటం, మోసుకొని రావటం, చిన్న చిన్న వీడియోలు మొత్తం పంపించలేము. చిన్న చిన్న వీడియోలు ఎందుకోసం పంపిస్తున్నానంటే మీకు దాని మీద శ్రద్ధ ఏర్పడాలి. ఇప్పుడు నేను ఒక్కడినే అయితే ఫ్లైట్లో వెళ్ళి స్నానం చేసేసి వచ్చేసేవాడిని. రాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇంత దూరం. వాళ్ళందరికీ మనం సేవ చేయగలగాలి. మానవ సేవయే మహాదేవుడి సేవ. నరుడే నారాయణుడు. ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అందరిలోనూ ఉంది. అందరం కూడా మనం పరమేశ్వర స్వరూపులం. కాబట్టి మన గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తెలియజేస్తూ ఉంటారు, పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం అంటుంటారు. దాని అర్థం ఏమిటంటే మొత్తం అందరూ కూడా ఎదురుగా కూర్చున్నటువంటి భక్త జన సముద్రం మొత్తం అంతా కూడా పరమేశ్వర స్వరూపం. కాబట్టి అటువంటి సభకు నమస్కారము అని చెప్పి గురుగారు అంటూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా పరమేశ్వర స్వరూపులే. మీరు ఈ యొక్క జలాన్ని తల మీద పోసుకోవడం అంటే అది శివుడికి అభిషేకం చేసిన దాంతో సమానం. కాబట్టి నేను వీలైనంత ఎక్కువగా మీకు వివరాలని అందిస్తూ ప్రయాణించడానికి కారణం ఏమిటంటే మీ అందరికి కూడా తెలుస్తుంది. సహజంగానే మీరంతా కూడా మహాభక్తులు. ఇంకా భక్తిని పెంపొందించుకోవడం, మనం అంతా కూడా మహాసాధకులం, సాధన చేస్తున్న వాళ్ళం. సరే, ఒకరు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు సాధనలో, కొంచెం ఇప్పుడే ప్రారంభించిన వాళ్ళు ఉండవచ్చు, కొంచెం చిన్న చిన్న తేడాలు ఉండవచ్చు. పై స్థాయి ఎక్కువ వెళ్ళిన వాళ్ళకన్నా ఇప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఇంకా తొందరగా సాధకులు మోక్ష స్థితిని పొందవచ్చు. చెప్పలేము అది ఎవరు ఎలా ఏ స్థాయిని పొందుతారో ఆధ్యాత్మికంగా అని ఎవరు చెప్పలేరు. కాబట్టి మనమంతా కూడా సాధకులం. సాధన చేద్దాం, ఇలా ఒకళ్ళకొకళ్ళం భక్తి భావాన్ని పెంపొందించుకుందాం, మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం, మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు అందిద్దాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. హర హర గంగే జై జై గంగే, హర హర గంగే జై జై గంగే, హర హర గంగే జై జై గంగే.